వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్, ఇంప్లాంటేషన్ స్పెషలిస్ట్, స్టార్ డెంటల్ హాస్పిటల్ తిరుపతి చైర్మన్ డాక్టర్ వంశీకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నార్మల్గా ఈ మధ్యకాలంలో మనం చాలా మటుకు వింటున్నామండి, ఇంప్లాంటేషన్ అని చెప్పి బ్రిడ్జెస్ అని వింటున్నాం కదా. అంటే పన్ను లేని వాళ్ళకి పన్ను కట్టించుకునే ప్రాసెస్లో ఏది బెటర్ అంటారండి? ఇంప్లాంట్ బెటర్ అంటారా, బ్రిడ్జ్ బెటర్ అంటారా? ఈ కన్ఫ్యూజన్స్ని కొంచెం ఏమన్నా ఇవాళ ఎపిసోడ్లో క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్గా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఏంటంటే, పళ్ళు లేని వాళ్ళు ఖచ్చితంగా పళ్ళు కట్టించుకోవాలి. సో ఇది ఫస్ట్ చెప్తాను. ఎందువల్లంటే ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనము కుడి పక్క ఒక దవడ పన్ను తీసుకున్నాం అనుకోండి, మనం తెలియకుండా ఎడం పక్క నవ్వడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే కుడి పక్క ఒక చిన్న దవడ పన్ను తీసుకున్నా పై పన్ను ఉండే ఉపయోగం లేదు. ఎందుకంటే క్రషింగ్ అనేది జరగదు. రెండు పళ్ళు ఉంటేనే మనకు ఆహారం అరుగుదల అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక పన్ను తీసేసామో ఈ ఉన్న పన్నుతో కింద నవ్వలేం. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెండో పక్క నవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా అలవాటు పడిపోయి కొన్ని ఏళ్ళగా ఒకే పక్క నవ్వులుతూ ఉంటారనమాట. సో రైట్ సైడ్ తీసుకున్న వాళ్ళు లెఫ్ట్ సైడే తింటూ వస్తుంటారు. ఇట్లా తినడం వల్ల ఒకే పక్క నవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో ఒక సైడ్ ఉండే పళ్ళ మీద ఎక్కువ లోడ్ పడి వాటికి సమస్యలు త్వరగా రావడం జరుగుతుంది, త్వరగా అరిగిపోవడం జరుగుతుంది. రెండోది, మనకు నోరు తెరవడానికి క్లోజ్ చేయడానికి జాయింట్స్ ఉంటాయి. సో ఒకే పక్క నవ్వడం వల్ల ఈ ఒక పక్క ఉండే జాయింట్ త్వరగా అరిగిపోయి నోరు తెరిచేటప్పుడు సౌండ్స్ లాంటివి వినపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే చాలా మంది ఈ సౌండ్స్ వచ్చినప్పుడు కూడా వస్తుంటారు మా దగ్గర, సార్ నోరు తెరవడం ఇబ్బందిగా ఉంది, నోరు తెరిచేటప్పుడు ఇక్కడ ఏదో వింతగా మాకు శబ్దాలు టక్ అన్నట్టుగా సౌండ్ వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. తీరా మేము వాళ్ళలో చూస్తే ఒక సైడ్ పళ్ళు ఉండవు, వాళ్ళు ఒకే సైడు 10 ఏళ్ళు 8 ఏళ్ళు 15 ఏళ్ళుగా కూడా నవ్వులుతూ ఉండే వాళ్ళు ఉంటారనమాట. సో ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళు రెండు పక్కల పళ్ళు తీర్చుకుంటారు. సో ఇటువంటి వాళ్ళు మీరు ఆలోచించండి, ఖచ్చితంగా నవ్వడం అయితే కుదరదు రెండు పక్కల పళ్ళు తీర్చుకున్న వాళ్ళకి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, ఆహారాన్ని మింగేస్తుంటారు. అంటే పూర్తిగా నవ్వలకుండా మింగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఏమనుకుంటాం అంటే ఆహారం అంతా కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతుంది అనుకుంటాం. కానీ మన నోట్లో ఉండే సలైవ లేదా లాలాజలం అంటాం కదా, దీంతోనే మన జీర్ణక్రియ అనేది మొదలవుతుంది. మనం ఎప్పుడైతే ఆహారాన్ని బాగా పిండి పదార్థంలా చేసి కడుపులోకి లేదా జీర్ణక్రియలోకి పంపిస్తామో అప్పుడు జీర్ణక్రియ మీద లోడ్ ఎక్కువ పడదు. మనం అట్లా కాకుండా ఆహారాన్ని మింగేస్తుంటే ఇంటెస్టైన్స్ మీద లోడ్ ఎక్కువ పడి వీళ్ళకి గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే లైక్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రైటిస్ కావచ్చు, లేదా బ్లోటింగ్ అంటాం, అంటే బాగా గ్యాస్ ఫార్మేషన్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి. పోతే ఆహారం అరగదు. ఎప్పుడో మధ్యాహ్నం 2ంటికి భోజనం చేస్తే సాయంత్రం 6ంటికి కూడా ఆ మధ్యాహ్నం తిన్న తేన్పులే వస్తూ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మలబద్ధకం, పైల్స్ లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఒక సమస్యగా నవ్వలకుండా తినడం అనేది మనం చెప్పచ్చు. సో అందుకే ఇంతమంది చూడండి, పాతకాలం కూడా కూర్చొని నిదానంగా తినండి, నవిలి తినండి అని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. దానికి రీజన్ ఇదే అనమాట. సో అందుకని ఈ ఆహారాన్ని నవ్వడం కోసం మనకు టీత్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వీలైనంత వరకు ఉన్న పళ్ళని తీర్చుకోకుండా ఉండడం మంచిది. సో ఒకవేళ మీరు అన్నట్టు తీర్చుకున్నారు అనుకోండి, దాన్ని కట్టించుకోవడం అనేది చాలా అవసరం. అది ఇంకా మంచి డెసిషన్ అని చెప్పొచ్చు. తీసేసిన పళ్ళని కట్టుకోవడం అనేది మంచి డెసిషన్. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వద్దాం. సో ఇక్కడ మనం పళ్ళు కట్టుకోవడంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఏది బ్రిడ్జెస్కి వెళ్దామా లేదంటే డెంటల్ ఇంప్లాంట్, ఇప్పుడు తరచుగా వింటుంటాం, ఎక్కడ చూసినా ఇంప్లాంట్స్ అని వినపడుతుంటాయి. సో ఈ ఇంప్లాంట్స్కి వెళ్దామా అని చూస్తుంటారు. సో ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, సో బ్రిడ్జ్ అనే పద్ధతి ఏంది అంటే, బ్రిడ్జ్ అంటే ఒక వంతెన. సో ఒక వంతెన 2 పిల్లర్ సపోర్ట్ తో ఎట్లయితే నిలబెడతారో, బ్రిడ్జ్ పద్ధతి ఏంది అంటే ముందర పన్నుని వెనక పన్నుని కొంచెం అరగతీసి వాటి సపోర్ట్ తో లేని పన్నుని కడతాం. సో వేరాజ్ ఇంప్లాంట్ ఏంది అంటే, ఈ పక్క పళ్ళ సపోర్ట్ కాకుండా ఎముక సపోర్ట్ తీసుకొని, ఎక్కడైతే తీసేసిన చోట, పన్ను తీసిన చోట ఉండే ఎముక ఉంటుంది కదా, ఆ ఎముక సపోర్ట్ తీసుకొని వాటిపైన మనం తీసేసిన పన్నుని కట్టడం జరుగుతుంది. సో ఫైనల్ గా రెండిటిలో మనం తీసేసిన పన్ను కట్టడం అనేది జరుగుతుంది. కానీ మొదటి పద్ధతి అంటే బ్రిడ్జ్ పద్ధతిలో మాత్రం
పక్క పళ్ళని కూడా మనం డ్యామేజ్ చేస్తున్నాం. సో వేరే ఇంప్లాంట్ పద్ధతిలో పక్క పళ్ళకి ఎటువంటి హాని లేకుండా తీసేసిన పన్నుని మట్టుకే మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అండ్ ప్రైమ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంప్లాంట్స్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఒక వేలికి ప్రాబ్లం వస్తే ఆ వేలికి వైద్యం చేయించుకుంటాం, కానీ అటు పక్కనున్న వేళ్ళకి కట్టుకోవాలనుకో. దేనికి ప్రాబ్లం, ఏ వేలికి ప్రాబ్లం ఉంటే ఆ వేలికే కట్టించుకుంటాం. సో అట్లా ఎక్కడ పన్ను లేదో అక్కడ పెట్టుకోవాలనుకుంటాం, కానీ పక్క పళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చాలా మంది ఆలోచిస్తుంటారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది చాలా మంచి పరిష్కారం అని చెప్పొచ్చు. అయితే ఈ ఇంప్లాంటేషన్ చేసుకున్న తర్వాత దీని లైఫ్ ఎలా ఉంటుందండి? అంటే ఎక్కువ రోజులు ఉంటుందా, లేకపోతే మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటాయా? ఇక్కడ ఏంటంటే ఇంప్లాంట్ అనేది నేను ముందుగా చెప్పినట్టు ఎముక సపోర్ట్తో నిలబడి ఉంటుంది. సో ప్రాపర్ గైడ్ లైన్స్లో కరెక్ట్గా కనుక మనం ఇంప్లాంట్ని ఎముకలో అమర్చగలిగితే ఇంప్లాంట్ లైఫ్ అనేది కదా లైఫ్ టైం ఇంప్లాంట్ ఉంటుంది. ఓకే, లైఫ్ టైం ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ రెండోది ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ఇకపోతే పేషెంట్ వైపు నుంచి కూడా వాళ్ళ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, సో ఇంప్లాంట్స్ని ప్రాపర్ మెయింటెనెన్స్ అంటే నేను మళ్ళీ చివరిలో డిస్కస్ చేస్తాను మీతో. సో ఈ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఇంప్లాంట్స్ లూజ్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే, సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇవి ఎలా ఉంటాయంటే ఇయర్లీ చెకప్స్, లేదా కొన్నిసార్లు మంత్లీ 3 months 6 months లేదా 1 year చెకప్స్ అనేవి మేము పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ చెకప్స్కి టైంగా వచ్చి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని ముందుగానే మనం రెక్టిఫై చేసుకుంటూ, జనరల్ నార్మల్ పళ్ళకి ఏ విధంగా అయితే క్లీనింగ్ లాంటివి మెయింటెనెన్స్ అనేది అవసరమో అట్లనే ఇంప్లాంట్స్ కూడా పెట్టుకున్నాం అయిపోయింది అన్నట్లు కాకుండా దానికి కూడా మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ గనక మనం ఉంటే సో లైఫ్ టైం ఇంప్లాంట్స్ అనేవి మనం చూసుకోవచ్చు. పేషెంట్ వైపు నుంచి, డాక్టర్ వైపు నుంచి ఎలాగో మనం ప్రాపర్ గైడ్ లైన్స్, ప్రాపర్ స్టెరిలైజేషన్ కానివ్వండి, ప్రాపర్ యాంగులేషన్ కానివ్వండి, ఇటువంటివన్నీ చూసుకొని ఇంప్లాంట్ కనుక పెడితే ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని అయితే ఉండదండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే పెద్దవారు ఉంటారండి, వయసు అయిపోయిన తర్వాత చాలా మందికి పన్ను అనేది ఊడిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా అండి, లేకపోతే వయసు రీత్యా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయంటారా? ఇక్కడ ఒకటి నేను చెప్పినట్టు ఇంప్లాంట్కి వయసు కంటే కూడా ఎముక అనేది అవసరం. ఓకే, సో ఈవెన్ 80 ఏళ్ళ వాళ్ళకు కూడా, ఎందుకంటే అన్ని వయసు వాళ్ళు తింటారు కదండి. అవును, సో 80 ఏళ్ళ వాళ్ళు తినాలి, 40 ఏళ్ళ వాళ్ళు తినాలి. సో ఇక్కడ మనకు తినడానికి ఎముక అనేది కరెక్ట్గా గనక ఉంటే ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి, సో ఎటువంటి వాళ్ళకైనా కూడా ఇంప్లాంట్ చక్కగా ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ కండిషన్ మిగిలిన వాళ్ళ హెల్త్ కండిషన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి హై డయాబెటిక్ పీపుల్ ఉంటారు, లేదా అన్కంట్రోల్డ్ డయాబెటిస్ వాళ్ళు, షుగర్ ఉండే వాళ్ళు ఉంటారండి. సో ఇటువంటి వాళ్ళకి స్వతహాగా నార్మల్ పళ్ళే వాళ్ళకి లూజ్ అవ్వడం అంటూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి మనం ఇంప్లాంట్స్ పెడితే సో ఖచ్చితంగా వాటి లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉండదు. సో ఇవన్నీ కూడా మనము ప్రీ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒక ఇంప్లాంట్ పెట్టే ముందు వాళ్ళకి ఎముక ఎంత ఉంది, ఎముక సాంద్రత డెన్సిటీ ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ కండిషన్ లైక్ కాల్షియం కానివ్వండి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ బ్లడ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని వీటన్నిటిలో కనుక వాళ్ళు క్వాలిఫై అయితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అక్కడ 30 ఏళ్ళని కాదు 80 ఏళ్ళని కాదు, ఇవన్నీ కనుక కరెక్ట్గా ఉంటే వాళ్ళు చక్కగా ఇంప్లాంట్కి అర్హులని చెప్పచ్చు. సో ఇంకొకటి కొంతమంది లైక్ మిగిలిన హెల్త్ కండిషన్స్ కంటే కూడా నేను చెప్పేది వాళ్ళ అలవాట్లు కూడా కొన్ని ఉంటాయి, కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి అన్నీ బాగుంటాయి కానీ వాళ్ళు కంటిన్యూస్ స్మోకర్ అయి ఉండొచ్చు. సో విపరీతంగా స్మోక్ చేసేవాళ్ళు, లైక్ నికోటిన్ లాంటివి తీసుకునే వాళ్ళు, ఈ గుట్కాస్ లాంటివి తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళకి ముందుగా ప్రీ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇటువంటి హ్యాబిట్స్ తగ్గించుకోమని లేదా స్టాప్ చేయమని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి అటువంటి వాళ్ళకి మనం ఇంప్లాంట్స్ పెట్టగలం. లేదు అలాంటివి కుదరవు, లేదు కంటిన్యూస్గా స్మోకింగ్ ఏంటి ఆపలేను అనుకునే వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టుకోకపోవడమే మంచిది. ఓకే, సో ఇంప్లాంట్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాబిట్స్ని కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళ హెల్త్ కండిషన్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది, హెల్త్ కండిషన్ అనేది చాలా అవసరం. ఓకే, ఎన్ని సిట్టింగ్స్ అవసరం ఉంటుందండి ఇది అప్రాక్సిమేట్లీ? ఇంప్లాంట్స్కి జనరల్గా ఒక్క స్టేజ్లో ఇంప్లాంట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ నెక్స్ట్ స్టేజ్లో ఇంప్లాంట్స్ పైన క్యాప్ పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, మనం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 సిట్టింగ్స్లో
ఓకే. ఇంప్లాంట్ ప్లస్ క్యాప్ రెండు కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే చాలా మందికి ఏంటి అంటే ఇలాంటి ట్రీట్మెంట్కి ఎక్కువ సిట్టింగ్స్ ఉంటాయేమో అన్న అపోహతోటే వెనకడుగు వేస్తూ ఉంటారు కదా. ఇక్కడ చాలా మంది ఇంప్లాంట్ అనగానే ఫస్ట్ భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ మనం ఇంప్లాంట్ అంటే ఒక చిన్న స్క్రూ వంటిది అనమాట, ఒక చిన్న టైటానియం స్క్రూ అండి. ఈ టైటానియం స్క్రూని మనం దవడలో పెడతాం. సో దవడలో కానీ పై దవడలో కానివ్వచ్చు. సో ఈ చెప్పడమే మనకు ఈ స్క్రూని మీ దవడలో పెడుతున్నాము అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం స్టార్ట్ అవుతుంది, సరే ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి. సో ఇక్కడ నేనేం చెప్తా అంటే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి పెద్ద పెద్ద ప్లేట్స్ రాడ్సే పెట్టుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు స్టిల్ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనం పెట్టే ఒక 10 to 12 mm స్క్రూ వల్ల ఎటువంటి సమస్య మనకు ఉండదు. ఈ స్క్రూస్ కూడా ఏంటంటే టైటానియం బయోకంపాటిబుల్ మెటీరియల్, సో కమర్షియల్లీ ప్యూర్ టైటానియం అంటాం. సో వాటితో ఈ స్క్రూస్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. సో ఇంప్లాంట్స్, సో వాటిని ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకు ఈ బయోకంపాటిబుల్ మెటీరియల్స్ మనం వాడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయని అపోహ అసలు అవసరం లేదు. రెండోది, ఈ ప్రొసీజర్ కూడా నార్మల్గా ఇప్పుడు మనకుండే రూట్ కెనాల్స్ లాంటి ప్రొసీజర్లో ఎటువంటి ఇంజెక్షన్స్ అయితే ఇస్తామో అటువంటి ఇంజెక్షన్స్ ద్వారానే మత్తి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి నొప్పి ఇబ్బంది లేకుండా ఇంప్లాంట్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ ఇంప్లాంటేషన్ అనేది అయితే పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు. ఖచ్చితంగా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఇప్పుడున్న కండిషన్స్లో అయితే అస్సలు కాదు. హ్యాపీగా రూట్ కెనాల్ చేసుకున్న వాళ్ళు, పళ్ళు తీసుకునే వాళ్ళు ఎంత సులభంగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకొని మళ్ళీ బయటకు వస్తారో అంతే టైంలో ఇంప్లాంట్ కూడా హ్యాపీగా ధైర్యంగా పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ వంశకృష్ణ గారు, ఎంత చక్కగా చెప్పారంటే. మాకు ఇన్నాళ్ళు కూడా ఇంప్లాంటేషన్ అంటే ఏంటి, బ్రిడ్జెస్ అంటే ఏంటి, ఇలాంటి బోల్డ్ అంత కన్ఫ్యూజన్ ఉండింది. వాటన్నిటిని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.